Good evening, students. Next problem, very important for 10 marks. A right circular cylinder is inscribed in a sphere of radius capital R. Show that the volume is maximum when its height is 2r by root 3. A right circular cylinder is ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్. ఇన్స్క్రైబ్డ్ అంటే లోపల ఉంది. దేని లోపల ఉంది? స్పియర్ లోపల సిలిండర్ ఉంది. రేడియస్ మాత్రం క్యాపిటల్ ఆర్ తీసుకోండి. షో దట్ ద వాల్యూమ్ ఈజ్ మ్యాక్సిమం. వాల్యూమ్ మ్యాక్సిమం అని ప్రూఫ్ చేయాలి. వెన్ ఇట్స్ హైట్ ఈజ్ 2r by root 3 అని ప్రూఫ్ చేయాలి. హైట్ ఎంత? 2r by root 3 అని ప్రూఫ్ చేయాలి. సో మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్పియర్ ఈజ్ జస్ట్ లైక్ సర్కిల్ ఫామ్లో కనిపిస్తుంది మనకు. స్పియర్ ఈజ్ సెంటర్ ఈజ్ ఓ. ఇందులో ఒక సిలిండర్ ఉంచేశారు. సిలిండర్ ఉంచేసినాం. ఓకే, ఇది ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సిలిండర్ కూడా అవుతుంది. ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సిలిండర్ అవుతుంది, ఆర్ స్పియర్ కూడా అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఓ అనుకుంటే ఇక్కడికి ఇది ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. రేడియస్గా తీసుకోవచ్చు. సో ఇది కూడా అంటే స్మాల్ ఆర్ అనేది ఏమవుతుంది? సిలిండర్ రేడియస్గా తీసుకుంటున్నాం. సిలిండర్ రేడియస్ స్మాల్ ఆర్గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ అవుతుంది. సో హైట్ ఇది ఓ అనుకుందాం. ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ స్పియర్ అవుతుంది. ఏబి అనేది రేడియస్ అవుతుంది. దేనికంటే సిలిండర్ రేడియస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక స్పియర్లో ఇక్కడ సిలిండర్ ఉంచినామో ఇక్కడి నుంచి ఇక్కడి హైట్ ఎలా ఉంటుందంటే హైట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ హైట్ హెచ్ టోటల్ క్యాపిటల్ హెచ్ అనుకుంటే హెచ్ ప్లస్ హెచ్ 2r అవుతుంది. సో సిలిండర్ యొక్క హైట్ 2h అవుతుంది. ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుందంటే రేడియస్ క్యాపిటల్ ఆర్గా తీసుకుందాం. దేని యొక్క రేడియస్? స్పియర్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్గా తీసుకొని అన్నాడు. లెట్ ఆర్ బీ ద రేడియస్ ఆఫ్ స్పియర్, స్మాల్ ఆర్ బీ ద రేడియస్ ఆఫ్ సిలిండర్, ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్, స్మాల్ ఆర్ బీ ద రేడియస్ ఆఫ్ ది సిలిండర్, క్యాపిటల్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ స్మాల్ హెచ్ ప్లస్ హెచ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ సేమ్ ఉండాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా హైట్ సేమ్ ఉంటుంది. అందుకే హెచ్ ప్లస్ హెచ్ 2hగా అప్లై చేస్తాం. ఓకే, రైట్ డౌన్. ఓకే, గివెన్ O is the center of the sphere, capital R be the radius of sphere. In figure, small r be the radius of cylinder, height of the cylinder capital H equal to small h plus h is equal 2h. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ OAB అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OAB, అబ్జర్వ్ ద డయాగ్రామ్ ఇలా ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OAB, స్మాల్ హెచ్ క్యాపిటల్ ఆర్, ఓబి అనేది రేడియస్ క్యాపిటల్ ఆర్. సో ఆర్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ టూ సైడ్ బై పైథాగరస్ థీరం. Sum of square of other two side. Square of hypotenuse is equal to sum of square of other two side. అంటే మనకి ఇక్కడ స్మాల్ ఆర్ రావాలి. సో సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ హైపోటెన్స్. స్మాల్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ హెచ్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ వాల్యూ ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. హెచ్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. స్మాల్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఇవతలకి వస్తే మైనస్ హెచ్ స్క్వేర్. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు క్వశ్చన్కి వెళ్తే షో దట్ ద వాల్యూమ్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు. సో వాల్యూమ్ మ్యాక్సిమం అని ప్రూఫ్ చేయమన్నాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫైండ్ అవుట్ చేస్తాం.
write down, continue next step. Okay, volume of cylinder capital V is equal formula pi r square capital H. So V is equal pi is as it is alage rastam, r square value capital R square minus small h square substitute cheyali, capital R square minus small h square. అదే విధంగా క్యాపిటల్ హెచ్ వాల్యూ ఎంత అనుకున్నాం 2h, క్యాపిటల్ హెచ్ ఏమవుతుంది h ప్లస్ h 2h యూనిట్స్ అవుతుంది. సో ఇందులో 2π అనేది కాన్స్టాంట్, 2π కాన్స్టాంట్, 2π ఈజ్ కాన్స్టాంట్. సో మల్టిప్లికేషన్ r స్క్వేర్ మైనస్ h స్క్వేర్ ఇంటూ h మల్టిప్లికేషన్ చేద్దాం. v ఈజ్ ఈక్వల్ 2π r స్క్వేర్ h మైనస్ h క్యూబ్. ఓకే, రైట్ డౌన్. Okay, v is equal to 2pi r square into h, r square h minus x square into h, x cube. So ఇక్కడ differentiating with respect to when height is అన్నాడు కాబట్టి with respect to h, height with respect to h, dv by dh is equal d by dh of 2pi into r square h minus h cube. Okay, so derivative చేస్తున్నాం with respect to h. Write down next line. Okay, 2pi is constant, dv by dh is equal 2pi constant d by dh of r capital R square h minus d by dh of h cube. Two pi capital R square constant x square derivative 1 minus x cube derivative how much 3x square, 3h square derivative 3h square. So this is the dv by dh. For v is maximum, v is maximum, so therefore dv by dh is equal 0. dv by dh value 2pi into capital R square minus 3h square is equal 0. So capital R square minus 3h square is equal 0 by 2pi into transposing right side divided by r square minus 3h square equal 0 by something 0. r square is equal minus 3 transposing plus 3h square. So reverse rasdam. 3h square is equal capital R square, h square is equal r square by 3, h equal to square root of r square by 3, h is equal root of a by b, root a by root b, root r square by root 3, 2 root remove, h equal to r by root 3, h equal to r by root 3. ఇక్కడ 2pi కాన్స్టెంట్, r స్క్వేర్ కూడా కాన్స్టెంట్ సైడ్ తీసిన d by dh h చేస్తే 1 మైనస్ h క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్, x క్యూబ్ అన్నప్పుడు 3x స్క్వేర్ అంటాం. అదేవిధంగా డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు h కనుక h క్యూబ్ చేస్తే 3x స్క్వేర్. ఫర్ v ఈజ్ మ్యాక్సిమం అని ప్రూఫ్ చేయమన్నాడు కనుక ఫర్ v ఈజ్ మ్యాక్సిమం అవుతుంది. dv by dx వాల్యూ దేనికి ఈక్వల్ చేయాలా 0. 2pi ఆఫ్ r స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 0. 2pi is transposing right side divided by r square minus 3x square equal to 0 by 2pi. r square minus 3x square equal to 0. r square is equal to minus 3 అవతలకి వెళ్తే plus 3h square. 3h square is equal to r square. h square is equal to r square by 3. h equal root of r square by 3. root of r square by root 3. 2 root cancel, h equal to r by root 3. Okay, ఇక్కడ నెక్స్ట్ మ్యాక్సిమం ఆర్ మినిమం కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వి ఈజ్ మ్యాక్సిమం అని ప్రూఫ్ చేయమన్నాడు కనుక నెక్స్ట్ ఫైండ్ అవుట్. నౌ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ ఇది 2, ఇది 1, ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్
first equation dv by dh is equal 2 pi of r square into 1 r square minus 3x square. So again, so differentiating with respect to x, differentiating with respect to h. So d by dh of dv by dh is equal, so ikkada d by dh of 2 pi of r square minus 3h square. సో మ్యాక్సిమం అని ప్రూఫ్ చేయాలంటే లెస్ దాన్ 0 రావాలి. ఇక్కడ 2 పై కాన్స్టాంట్ d by dh of r square minus 3h square. 2 పై కాన్స్టాంట్ r square అంటే కాన్స్టాంట్ అవుతుంది, రేడియస్ కనుక కాన్స్టాంట్. సో కాన్స్టాంట్ డెరివేటివ్ 0, ఇక్కడ 3 xతోనే కాబట్టి డెరివేటివ్ x స్క్వేర్ చేస్తే 2x. సో ఫైనల్లీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 जा 6 6 2 जा 12 పై h 12 పై h. సో ఇక్కడ ఇంకో స్టెప్ రాయాలంటే రాసుకోవచ్చు 2 పై ఇంటూ మైనస్ 6x 6 2 जा 3 2 जा 6 మైనస్ 6x 2 6 जा 12 మైనస్ 12 పై h. సో నెగటివ్ వచ్చింది కాబట్టి లెస్ దాన్ 0. ఎప్పుడైతే లెస్ దాన్ 0 వచ్చిందనుకో హియర్ వాల్యూమ్ v ఈజ్ మ్యాక్సిమం, వాల్యూమ్ v ఈజ్ మ్యాక్సిమం when ఎప్పుడు క్యాపిటల్ h ఈజ్ ఈక్వల్ 2r బై రూట్ 3 అయినప్పుడు, క్యాపిటల్ స్మాల్ ఓకే h ఈజ్ ఈక్వల్ r బై రూట్ 3, సారీ r బై రూట్ 3, క్యాపిటల్ r by root 3, small h equal to r by root 3. Right now, continue next line. So what is the proof? Volume v is maximum and proof chevannadu. Next, to show that height is 2r by root 3 and proof chevannadu. Which height? Height of cylinder. Last line, height of cylinder ఏమనుకున్నాం, క్యాపిటల్ హెచ్ ఇజ్ ఈక్వల్ 2h, 2 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత వచ్చింది, క్యాపిటల్ ఆర్ బై రూట్ 3. సో ఇది ప్రూఫ్ చేయమన్నాడు. దేర్ ఫోర్ హెచ్ ఈక్వల్ టు 2r బై రూట్ 3. ఇది హైట్ ఆఫ్ ద సిలిండర్. లాస్ట్ లైన్ రైట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం. So next, very most important for 10 marks, very important. Show that the semi vertical angle of the cone of maximum volume and of given slant height is tan root 2 అని ప్రూఫ్ చేయమన్నాడు. tan inverse root 2. Show that the semi vertical angle of cone. First cone diagram వేసుకుందాం. So cone, this is the cone. So values ఇక్కడ radius small r, so slant height of cone height. సో కాబట్టి నేమ్స్ తీసుకోవచ్చు, ఇక్కడ O A B ఇలా నేమ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఇక్కడ ఇది A ఇది B తీసుకుందాం. దీన్ని స్లాంట్ హైట్ ఆఫ్ కోన్ అంటాం. ఇలా ఉంటే దీన్ని స్లాంట్ హైట్ ఆఫ్ కోన్. తర్వాత షో దట్ ద సెమీ వర్టికల్ యాంగిల్ ఆఫ్ ద కోన్, సెమీ వర్టికల్, సెమీ వన్ సైడ్ మాత్రమే, ఆఫ్ ఇందులో ఆఫ్ వర్టికల్ యాంగిల్లో టీటా అనుకుందాం. సో దీన్ని ఏమనుకున్నాం, హైట్ ఆఫ్ ద కోన్. సో రాద్దాం. లెట్ ఎల్ బీ ద గివెన్, లెట్ ఎల్ బీ ద గివెన్ slant height of cone, slant height of cone, slant height of cone, slant height of cone, and let theta its semi vertical angle, let theta its semi vertical
యాంగిల్ అనుకోవచ్చు. సెమీ వర్టికల్ యాంగిల్. let h be the height of cone. Height of cone and r be the radius of cone. Radius of cone. సెమీ వర్టికల్ అంటే అందులో ఆఫ్ కోన్ అబ్జర్వ్ చేస్తే ఓఏబి డయాగ్రామ్ వస్తుంది. ఇన్ ఫిగర్ ట్రయాంగిల్ ఓఏబి ఇలా తీసుకుందాం. ట్రయాంగిల్ ఓఏబి స్లాంట్ హైట్ ఇక్కడ యాంగిల్ చేస్తుంది. ఇది హైట్, ఇది రేడియస్. ఫస్ట్ హైట్ పరంగా తీసుకున్నప్పుడు ఇది టీటాకు ఇది ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది హైపోటెన్స్ అవుతుంది. ఇది అడ్జాసెంట్ సైడ్ అవుతుంది. ఫస్ట్ నేను కాస్ టీటా తీసుకుంటున్నా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ ఫార్ములా అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెన్స్. సో అడ్జాసెంట్ సైడ్ h/l గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్గా తీసుకుంటున్నాం. ఆపోజిట్ సైడ్ స్మాల్ r బై హైపోటెన్స్ స్మాల్ l ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుందాం. దెన్ రైట్ డౌన్, కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. బై పైథాగరస్ థీరం square of hypotenuse equal to sum of square of other two sides. అంటే r square plus h square is equal small l square. r square plus h square equal to l square. మనకు r square కావాలి. r square equal to l square minus h square. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ capital V is equal వాల్యూమ్ ఆఫ్ కోన్ capital V is equal 1/3 pi r square h. 1/3 pi r square. r అంటే ఇక్కడ r square వాల్యూ డైరెక్ట్గా ఉంది ఇక్కడ. l square మైనస్ h square ఇంటూ h. సో 1/3 ఇక్కడ కాన్స్టాంట్. l square ఇంటూ h, l square h మైనస్ h square ఇంటూ h x క్యూబ్. ఇది ఓన్లీ v. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు h. డిఫరెన్షియేటింగ్ with respect to h, capital H. సో ఇక్కడ capital H write down. సో differentiating with respect to h. సో pi/3 constant d by dh of l square h minus d by dh of x cube. L square constant, x derivative 1 minus x cube derivative 3x square ఇంత ముందు చేసాం. సో dv by dh is equal pi/3 of L square minus 3h square ఈక్వేషన్ నెంబర్ 3. సో ఫర్ v ఈజ్ మ్యాక్సిమం ఆర్ మినిమం అన్నాడు క్వశ్చన్లో. v ఈజ్ మ్యాక్సిమం ఆర్ మినిమం. ఏదో ఒకటి ప్రూఫ్ చేయాలి అంటే సో వాట్ ఈస్ టేకింగ్ ద కండిషన్ dv by dh వాల్యూ 0 తీసుకోవాలా. సో pi/3 ఇంటూ l స్క్వేర్ మైనస్ 3h స్క్వేర్ ఈక్వల్ టు 0. pi/3 ట్రాన్స్పోజ్ చేస్తే రైట్ సైడ్ l స్క్వేర్ మైనస్ 3h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ రెసిప్రోకల్ అవుతుంది ఫ్రాక్షన్ 3/π. 0 ఇంటూ ఎనీథింగ్. సో 0తో ఏ నెంబర్ను మల్టిప్లికేషన్ చేసినా 0నే. l స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3h స్క్వేర్. l స్క్వేర్ బై h స్క్వేర్ ఈక్వల్ టు 3 వస్తుంది. 3 ఇంటూ యువతలకు వెళ్తే డివిజన్ అవుతుంది. l స్క్వేర్ ఈక్వల్ టు 3x స్క్వేర్. 3 ఇంటూ x స్క్వేర్ ఇంటూ ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. l స్క్వేర్ బై h స్క్వేర్. సో పవర్స్ రెండింటికి న్యూమినేటర్కు డినామినేటర్స్కు పవర్ సేమ్ కాబట్టి l బై h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3.
సో ఎల్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అవుతుంది. సో ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఎల్ బై హెచ్ అంటే ఏమనుకున్నా ఇక్కడ హెచ్ బై ఎల్ అంటే కాస్ థీటా. సో ఫ్రాక్షన్ రివర్స్ చేస్తున్నాం. √3ని √3/1 రాయ్. హెచ్ బై ఎల్ ఈక్వల్ టు 1/√3. హెచ్ బై ఎల్ అండ్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు, కాస్ థీటా రాయొచ్చు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 1/√3. బట్ వాట్ ఈస్ ద ప్రూఫ్, tan ఇన్వర్స్ ప్రూఫ్ చూడండి. అంటే tan థీటాను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 1/√3 అవుతుంది. ఇంకోటి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ tan థీటాను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా, ఓకే డయాగ్రామ్ వేసుకుందాం. ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసుకుంటున్నా. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాస్ థీటా? కాస్ థీటా డెఫినేషన్, ఇక్కడ థీటా అనుకుందాం. సో ఏదో ఒకటి ఏబిసి అనుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. కాస్ థీటా అంటే ఏంటి, ఇక్కడ ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జాసెంట్ సైడ్, ఇది హైపోటెన్స్. సో ఫార్ములా ప్రకారం వెళ్తే కాస్ థీటా అంటే అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెన్స్. అడ్జాసెంట్ సైడ్ వాల్యూ 1, హైపోటెన్స్ వాల్యూ √3. సో విచ్ వన్ ఈస్ ద మిస్సింగ్, ఆపోజిట్ సైడ్ మిస్సింగ్. సో బై పైథాగరస్ థీరమ్, సో AB² ప్లస్ BC² ఈజ్ ఈక్వల్ CA². AB² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. BC² వాల్యూ 1 ఇక్కడ √3 హోల్ స్క్వేర్. AB² ప్లస్ 1² అంటే 1, 2 రూట్ క్యాన్సిల్ 3 వస్తుంది. AB² ఈక్వల్ టు 3 - 1. AB² ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది. AB వాల్యూ √2 అవుతుంది. AB వాల్యూ ఎంత, ఇక్కడ √2 వస్తుంది. వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్, కాస్ థీటా నుంచి మనకు tan థీటా రావాలి. సో tan థీటా రావాలి అంటే tan థీటా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై adjacent side. Tan theta is equal opposite side how much, √2, adjacent side 1. So tan theta is equal √2. సో మనం కనుక్కోవాల్సింది ఫైండ్ అవుట్ theta is equal ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ √2. సో ఇది ప్రూఫ్ చేయమన్నాడు. సో theta is equal tan ఇన్వర్స్ ఆఫ్ √2. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ఏం చేయాలో, మ్యాక్సిమం ఆర్ మినిమం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, రైట్ డౌన్. Continue next line. From third equation dv/dh pi/3 of L² minus 3h². Again differentiating with respect to h. So d/dh of dv/dh is equal d/dh of pi/3 into L² minus 3h². So pi/3 constant, d/dh of, so d/dh of L² minus 3h². సో డెరివేటివ్ ఆఫ్ ఎల్ అనేది కాన్స్టాంట్ అవుతుంది. ఎల్ కాన్స్టాంట్ కాబట్టి 0 - 3 h² డెరివేటివ్ 2x. సో pi/3 ఇంటూ -6x, 3 2 जा 6, 3 1 जा 3 2 जा, ఫైనల్లీ -2πh లెస్ దాన్ 0. ఎప్పుడైతే లెస్ దాన్ 0 వచ్చిందో అనుకో, వాల్యూమ్ V is maximum. Value V is maximum at theta is equal, okay, value V is maximum at, so h equal to కూడా రాయొచ్చు, h equal to కూడా రాసుకోవచ్చు, లేదా at theta equal tan √3. so V is maximum, therefore theta is equal ఎంత వచ్చింది, tan inverse of √2 వచ్చింది. ఇదే ప్రూఫ్ చేయమన్నది. సో V is maximum అని ప్రూఫ్ చేసినాం. సో V is maximum అవుతుంది అట్ h ఈక్వల్ టు కూడా రాయొచ్చు, L/√3 అట్ h ఈక్వల్ టు L/√3. ఎలా వచ్చిందంటే మన కండిషన్ వచ్చింది ఆల్రెడీ,
ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు 3h స్క్వేర్, రివర్స్ రాస్తే 3h స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ బై 3, హెచ్ ఈక్వల్ టు రూట్ హాఫ్ ఎల్ స్క్వేర్ బై 3, హెచ్ ఈక్వల్ టు ఎల్ బై రూట్ 3. ఓకే, వి ఈజ్ మ్యాక్సిమమ్ అట్ హెచ్ ఈక్వల్ టు ఎల్ బై రూట్ 3. దీన్ని హెచ్ బై ఎల్ రాసుకున్నా, హెచ్ బై ఎల్ ప్లేస్లో కాస్ థీటా రాసుకొని సో మనం tan థీటా వాల్యూను ప్రూఫ్ చేసినాం. ఓకే, రైట్ డౌన్. Next problem. Okay, next problem. Show that the maximum rectangle that can be inscribed in a circle is a square. Okay, సర్కిల్లో ఉన్న రెక్టాంగిల్ను స్క్వేర్ అని ప్రూఫ్ చేయండి, ఆర్ ఇలా కూడా అడగచ్చు. షో దట్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ దట్ క్యాన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్, ఇలా కూడా అడగచ్చు. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఆర్ మినిమం దేన్ని చేసుకోవాలంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ను కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఈ సర్కిల్లో ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ రెక్టాంగిల్, ఇక్కడ రెక్టాంగిల్ లోపల ఏముంచాలి అంటున్నాడు, ఇక్కడ రెక్టాంగిల్ ఉంచుతున్నాను. ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సో రెక్టాంగిల్ అంటే లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది. సో లెంత్ బ్రెత్ కూడా తీసుకుంటాం. సో ఓ అనేది సెంటర్ ఆఫ్ సర్కిల్. ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఏమంటాం, దీన్ని లెంత్ను ఎక్స్ అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వై అనుకుంటున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వై. ఓకే, మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్. ఓకే, ఓ నుంచి ఇక్కడి వరకు డిస్టెన్స్. సో ఓఏబి అనుకోవచ్చు, ఇక్కడ ఓఏబి. సో ఇలా తీసుకున్నాను, ఓఏబి. ఇక్కడికి కన్ఫ్యూజ్ అయితే ఇది రాస్తాను, వై. ఇది ఎక్స్, ఓబి ఎక్స్ అనుకుంటున్నాను, ఏబి వై అనుకుంటున్నాను, ఓఏను రేడియస్ అనుకుంటున్నాను. సో ఇక్కడ రేడియస్ డబల్ అవుతుంది, సారీ ఎక్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్ ఉంటుంది. సో కనుక ఇందులో ఆఫ్, ఇది ఓ నుంచి బీకి ఆఫ్, మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది కనుక ఇది కూడా ఎక్సే ఉంటుంది. కనుక 2x and 2y బి ద సైడ్స్ ఆఫ్ ది రెక్టాంగిల్గా తీసుకుందాం. ఇది వై, కింద కూడా వైఏ ఉంటుంది. రెక్టాంగిల్ కదా, ఇందులో ఆఫ్ తీసుకుంటున్నా. రెక్టాంగిల్లో ఇది రెక్టాంగిల్, ఇందులో ఆఫ్ తీసుకుంటున్నా. ఇది 10 సెంటీమీటర్లు ఉందనుకో, ఇది 5, ఇది 5 ఉంటుంది. కనుక ఇది వై తీసుకున్నాం కాబట్టి ఇది కూడా వై. ఇది ఎక్స్ తీసుకుంటే ఇక్కడ కూడా ఏముంటుంది, ఎక్స్. అంటే టోటల్ లెంత్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, టోటల్ బ్రెత్ వై ప్లస్ వై 2y అవుతుంది. కనుక let 2x and 2y be the sides of the rectangle. Let 2x, so let 2x and 2y be the 2x and 2y are the sides of rectangle. Sides of rectangle. So 2x 2y ఏమనుకుంటాం అంటే సైడ్స్ ఆఫ్ ది రెక్టాంగిల్ అనుకుంటాం. అండ్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్, అండ్ స్మాల్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ సర్కిల్. రేడియస్ ఆఫ్ సర్కిల్. ఓకే, రైట్ డౌన్. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇన్ ఫిగర్ సేమ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓఏబి అనుకోవచ్చు. ఇక్కడ ఓఏబి. సో హైపోటెన్స్ రేడియస్ అవుతుంది ఓఏబి. సో వై ఇక్కడ ఎక్స్, ఓఏ ఎక్స్, సారీ ఇక్కడ ఓఏ, రేడియస్ ఓఏ, హైపోటెన్స్ అనేది ఆర్ అవుతుంది. సో ఇది బి అవుతుంది. సో ఓబి ఎంత ఉందంటే ఎక్స్, ఇది వై. సో స్క్వేర్ ఆఫ్ హైపోటెన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్స్ టూ సైడ్ బై పైథాగరస్ థీరం. బై పైథాగరస్ థీరం, బై పైథాగోరస్ థీరం. Sum of square of other two sides. Sum of square of other two sides equal to square of hypotenuse.
మనకు y కావాలి కనుక y స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. సో y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. y ఈక్వల్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ తీసుకున్నాం. సో రైట్ డౌన్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ డౌన్. So next line, area of rectangle. Area of rectangle capital A is equal length into breadth. Capital A is equal length ఏమనుకున్నాం 2x into 2y. Capital A is equal to 2 ja 4xy. Capital A is equal 4x. What is the y value? Y is equal square root of r square minus h square. R square minus h square. So for A is maximum or minimum అన్నాడు కాబట్టి డిఫరెన్షియేటింగ్ చేసుకోవాలి. డిఫరెన్షియేటింగ్ with respect to h. So dA by dh for constant d by dh of x into root of r square minus h square. What is the formula? uv form. d by dx of uv. d by dx of uv. So u అలాగే ఉంచుతాం dv by dx plus v అలాగే ఉంచాలి du by dh. ఇక్కడ u ప్లేస్లో ఏం రాస్తామంటే x రాస్తాం. v ప్లేస్లో ఏం రాస్తామంటే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ రాయాలి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. dA by dh is equal for constant u అలాగే ఉంచుతున్నాం అంటే x అలాగే d by dx of root of r square minus h square plus root of r square minus h square అలాగే ఉంచాలి d by dx of u xను చేస్తాం. నెక్స్ట్ dA by dh is equal 4h అలాగే ఉంచుతాం. ఇక్కడ ఫార్ములా d by dx of root x ఒకవేళ x ఫామ్లో అంటే రూట్ x ఫామ్లో ఉంది కాబట్టి 1/2 రూట్ x అవుతుంది. 1/2 రూట్ x. ఒకవేళ ఫంక్షన్ f of x ఉంటే f of x మళ్ళీ d by dx of f of x చేయాలి. సో ఇక్కడ d by dx of రూట్ f of x ఫంక్షన్లో ఉంది కాబట్టి అంటే రూట్ x ఫామ్లో ఉంటే 1/root x మళ్ళీ అగైన్ d by dx of f of x చేస్తాం. సో అదే స్టెప్ 1/2 రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ d by dh ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ చేసుకోవాలి ప్లస్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 1. 4x into 1 x by 2 root of r square minus h square. R square derivative 0 minus x square derivative 2x. X square derivative 2x plus root of r square minus h square. So 4 minus 2 x into x. X square by 2 root of r square minus h square plus root of r square minus h square. 2 రిమూవ్ ఇక్కడ ఏం లేకుంటే బై 1 ఉన్నట్టు. ఓకే రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. ఓకే ఇంకొకసారి ఎక్స్ d by dx ఆఫ్ రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది. రూట్ ఎక్స్ని చేస్తే 1/2 రూట్ ఎక్స్ మళ్ళీ ఎక్స్ని చేయాలి. 1/2 రూట్ ఎక్స్ ఫేస్లో ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది మళ్ళీ d by dx ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ చేయాలి. సో ఎక్స్ ఇంటూ 1 x/2 రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఆర్ అంటే కాన్స్టాంట్, ఆర్ అంటే రేడియస్ కాన్స్టాంట్. 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై సో 2 రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 రెండు ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకున్నాం. రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్.
సో స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే 4 into minus x square by root of r square minus x square plus root of r square minus x square by 1 LCM. Root of r square minus h square cross multiplication minus x square plus root of r square minus h square into root of r square minus h square square అవుతుంది. 2 root cancel. Okay, write down root of r root x into root x whole square method. Okay, root of r square minus x square into root of r square minus h square. So ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది. 2 root cancel. Okay, write down next step. So 4 into minus x square plus r square minus h square by root of r square minus h square. So this is the dA by dx. For A is maximum or minimum. A is maximum. A is to be maximum or minimum. A is to be maximum అన్నాడు condition. Maximum. So for dA by dx is equal 0 అవుతుంది. dA by dx value 4 into minus h square plus r square minus h square by root of r square minus h square is equal 0. r square minus h square 2x square by root of r square minus h square is equal 0 by 4. 0 by 4 అంటే 0 నే. r square minus 2x square is equal 0 by 4 అంటే 0 by root of r square minus h square is equal 0. r square minus 2x square is equal division అవతలకి వెళ్తే into root of r square minus h square. r square minus 2x square is equal 0 to anything 0 నే. సో r square is equal 2x square. మనకు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కనుక రివర్స్ రాయండి. 2x square equal to r square, x square equal to r square by 2, h is equal square root of r square by 2, x is equal square root r square by root 2, 2 root cancel, h is equal r by root 2, h is equal r by root 2. So for A is maximum or minimum find out చేయమన్నాడు కాబట్టి మళ్ళీ అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ చేయాలి ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ dA by dx is equal 4 into minus h square plus r square minus h square by root of r square minus h square. dA by dh is equal 4 into simplification చేస్తే r square minus 2h square by root of r square minus h square. So again differentiating with respect to h. మళ్ళీ అగైన్ differentiating with respect to h చేయాలి. ఓకే, రైట్. సో ఇక్కడ రూట్ న్యూమినేటర్కు డినామినేటర్ రెండింటికి అప్లై చేస్తాం. రైట్. So next line, d square a by dx square d by dx of 4 of r square minus 2x square by root of r square minus x square. So 4 constant d by dx of r square minus 2x square root of r square minus x square. What is the form? U by v form. d by dx of
u by v formula is equal minus v square v du by dx minus u dv by dx, okay, by v square r square minus x square root whole square. v ప్లేస్ లో ఏముంది రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది హోల్ స్క్వేర్. v ఇంటూ v రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ d by dx ఆఫ్ u ఆర్ స్క్వేర్ మైనస్ 2h square minus u r square minus 2x square d by dx of root of r square minus h square. 4 into r square minus h square d by dx of 2 root cancel r square minus h square. r square, r is the constant derivative, r is radius means constant derivative 0 minus 2 x square derivative 2x minus r square minus 2x square d by dx of root x form లో ఉంది. d by dx of root x 1 by 2 root x, 1 by 2 root x. So 1 by 2 root r square minus h square, again d by dx of r square minus h square. Okay, write down. Continue next step. So d by dx of root f of x అనుకుంటే 1 by 2 root f of x and d by dx of మళ్ళీ అగైన్ f of x అంటే మళ్ళీ x చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y ఉందనుకో రూట్ 1 by 2 రూట్ y వేస్తాం మళ్ళీ dy by dx. సో ఈ టర్మినల్లో y అనుకుందాం రూట్ y ఫామ్లో ఉంది. d by dx ఆఫ్ రూట్ y అంటే 1 by 2 రూట్ y మళ్ళీ y చేయాలి dy by dx. రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. So 4 into root of r square minus h square minus 4x minus r square minus 2h square 1 by 2 root of r square minus h square. r is the constant, 0 minus x square derivative 2x, r square minus h square. So 4 into minus 4h root of r square minus h square minus, so 2 remove, minus into minus plus r square minus 2h square by root of r square minus h square minus h into, so ఇక్కడ 4 by రాజా 4 by r square minus h square, 4 by r square minus h square, ఇక్కడ ఫ్రాక్షన్ ఏం లేకుంటే 1 ఉన్నట్టు. సో ఎల్సిఎం, సో ఎల్సిఎం ఈజ్ root of r square minus h square cross multiplication minus 4h root r square minus h square into root r square minus h square plus h into r square minus 2h square, 4 by r square minus h square పవర్ లైన్ లేకుంటే 1 ఉన్నట్టు minus 4h r square minus h square square root
రూట్ ఏ ఇంటూ రూట్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ప్లస్ హెచ్ ఆర్ స్క్వేర్ మైనస్ 2h క్యూబ్ హెచ్ ఆర్ స్క్వేర్ మైనస్ 2 హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్ క్యూబ్ బై ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 1/2గా రాసుకోవచ్చు. ఓకే, రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. సో 4/r స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 1 మల్టిప్లికేషన్ ఈ రెండింటిని రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇక్కడ 2కు రూట్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఇక్కడ ఏ అనుకుందాం, ఇది బి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ ఈ బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, ఇక్కడ మైనస్ సో బోత్ ఆర్ సేమ్. ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఏ పవర్ m plus n 1 plus 1/2 minus 4h into r square minus h square plus h r square minus 2h cube 1.5 r square minus h square whole power 3/2. 1.5 means 3/2. So multiplication minus 4h r square minus into minus plus 4h cube plus h r square minus 2h cube. Four by r square minus h square whole power 3/2. So simplification 4x cube minus 2x cube means 2x cube minus 4h r square plus h r square means 1h r square, that is 3h r square. 4 by r square minus h square whole power 3/2. What is the common in both? H means common. Okay, write down. Continue next step. Write down. So what is the condition? When x equal to r by root 2 ను సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x equal to r by root 2, x square equal to r by root 2 whole square, that is meaning r square by root 2 whole square. 2 root cancel, r square by 2 రాసుకోవచ్చు. ఎక్కడ x square ఉన్న ప్లేస్లో r square by 2 రాసుకోవచ్చు, x ఉన్న ప్లేస్లో r by root 2 రాసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 by r square minus h square ఉంది డైరెక్ట్గా r square by 2, r square by 2 2x cube. సో x ప్లేస్లో ఏం రాయచ్చు, r by root 2. x క్యూబ్ను x స్క్వేర్ ఇంటూ హెచ్గా రాస్తున్నా, మైనస్ 3h అంటే సో లేదు, రెండిట్లో కామన్ తీయండి, హెచ్ను కామన్ తీద్దాం. 2h square minus 3r square, సింప్లికేషన్ ఈజీ అవుతుంది. 4 by r square by 1 minus r square by 2గా రాస్తున్నా. h అంటే r by root 2, h అంటే r by root 2. 2h square 2r square by 2 minus 3r square. So 2 remove. 4 by 2r square minus r square by 2 cross multiplication, main fraction ఇది, r by root 2 into r square minus 3r square. So 1r square అని meaning. So 4 into 2 by 2r square నుంచి 1r square పోతే 1r square, r by root 2 into minus 2 r square. 4 2 जा 8 by, ఇక్కడ 1r క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒక r క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ r మిగులుతుంది. మైనస్
2r square by root 2. So write down. ఇంకొక ఆరు కూడా ఇక్కడ ఒక ఆరు క్యాన్సిల్ అవుతుంది. రైట్ అండ్ కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. సో -8 ఇంటూ 2 నేను రాయొచ్చు √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అవుతుంది. r స్క్వేర్ బై √2 ఫైనల్లీ -8 √2 r స్క్వేర్. ఆర్ఏ ఓన్లీ r స్క్వేర్ కదా r. సో నెగటివ్ నెంబర్స్ వచ్చింది కాబట్టి ఈజ్ లెస్ దాన్ 0. ఏ ఈజ్ మ్యాక్సిమమ్ ఏరియా. ఏ ఈజ్ మ్యాక్సిమమ్ at x equal to r by √2. So x value r by √2. Next y value find out చేద్దాం. So but y is equal how much is given root of r square minus h square. Y equal to root of r square minus h value r by √2. x square అంటే r square by √2 whole square అంటే x square అంటే r square by √2 whole square వస్తుంది. 2 root cancel. r square by 2 same. So cross multiplication 2r square minus r square by 2. Finally root of r square by 2. Write down. Continue next step. So numerator and denominator root apply చేస్తున్నా. root of r square by √2. 2 root cancel r by √2. Y value r by √2. Hence the sides of the rectangle or length ఏమనుకున్నాం 2x. x అంటే ఎంత వచ్చింది 2 into r by √2. సో 2 నేను రాయొచ్చు √2 into √2 into r by √2. సో √2 cancel √2 r same. 2y value కూడా same r by √2. 2 is written as √2 into √2 into r by √2. √2 cancel √2 r. Hence the length and breadth are equal. Therefore the rectangle is a square. Therefore the rectangle is a square. Rectangle and a square because of length and breadth are equal. Write down.